హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, లంకి బిందెలు, పొలంలో బిందె దొరికిందని ఇట్లా వింటూ ఉంటాం. ఇప్పటికీ కూడా వింటూ ఉంటాం రమగారు. దానికోసం పూజలు చేయటం, రకరకాల పూజలు చేయటం, బలులు ఇవ్వటం కదా. గుప్త నిధులు ఉంటాయంటారండి. ఉండుంటాయి. ఇప్పుడు పూర్వకాలము ఈ దగ్గులని తర్వాత వాళ్ళని వీళ్ళని బోళ్ళంత మంది దొంగలు దోపిడీదారులు వచ్చేవాళ్ళు, ఊళ్ళ మీద పడి ఊళ్ళకి ఊళ్ళు దోచేసేవాళ్ళు. అలా జరిగేది. ఈ దోచేసే క్రమంలో సంపాదించిన వాడు ఏం చేసేవాడు, ఎక్కడైనా పాతి పెట్టుకునేవాళ్ళు. ఇప్పట్లాగా మనకి బీరువాల్లో పెట్టుకోవడం డబ్బులు ఇప్పుడు కూడా మనం కూడా పెట్టుకోవట్లేదు అనుకో, మనం కూడా అకౌంట్లలో వేసుకుంటున్నాం. లాకర్స్లో ఎక్కువగా ఉన్న వాళ్ళు లాకర్లలో పెట్టుకుంటారు. కానీ మనం ఇటీవల జరిగిన దొంగతనాల్లో క్యాష్ 10 లక్షలు పోయింది, 8 లక్షలు పోయింది, 7 లక్షలు పోయింది, ఇంత బంగారం పోయింది, పెళ్ళికో దేనికో తీసాం బంగారం అంతా పోయింది, ఇలా కనపడతాయి. అవునవును. కానీ జనరల్గా మనకి ఇప్పుడు ఏం అవకాశాలున్నాయి, లాకర్లలో గోల్డ్ పెట్టుకోవచ్చు, క్యాష్ అకౌంట్లలో సర్దేయచ్చు. బ్లాక్ అయితే ఉంటుంది. ఆ బ్లాక్ కూడా ఎవరికైనా సులువుగా దొరికేలాగా ఎవరైనా పెట్టుకుంటారంటే నమ్మగలం. అస్సలు బ్లాక్లు కాదు పాపం, ఎవరికైనా అడ్వాన్స్ ఇవ్వడానికో, ఏదైనా కొనుక్కోవడానికో, పిల్లలకి కాలేజీ ఫీజులకో తెచ్చి పెట్టుకునే డబ్బులు పోతాయి. అవును. బంగారాలు టింగారాలు ఏమిటి వ్యవహారం, మనం ఏ పెళ్ళికో పేరెంటానికో తెచ్చుకుంటాం, వచ్చే వారం ఇంకో పెళ్ళి ఉందని బంగారం లాకర్లో పెట్టలేము, తీసుకెళ్ళి పెట్టాలి, మళ్ళీ రావాలి, ఇదంతా పని కదా అని ఉంచుకుంటే పోతాయి. ఇప్పుడు ఈ ప్రస్తుత కాలపు వ్యవహారం ఇదైతే, పూర్వకాలం ఏం చేసేవాళ్ళు, భూమి తవ్వి దాచిపెట్టేవాళ్ళు. ఈ దాచిపెట్టినప్పుడు చాలామందికి ఒక గుణం ఏముంటుందంటే, కొంప మునిగితే కానీ కిందకి వెళ్ళకూడదు అనుకుంటారు. అట్లా నడిచిపోతూ ఉంటుంది. ఒకవేళ ఆ రహస్యం ఏ కొడుక్కో చెబితే వాడు తాగుబోతువాడో, తిరిగిపోతువాడో, ఖర్చుదారి వాడో, పొదపరి కాడో వాడికి చెప్పకూడదు అనుకుంటారు. చచ్చే ముందు చెప్దామనుకుంటే ప్రాణం పోతుంది. అది ఎక్కడుండిపోయింది, లోపల కింద ఉండిపోయింది. ఈ హింతే కదా. రాజుల వాళ్ళు కూడా ఇది కాకుండా రాజుల గోల కూడా ఉంది. ఆలయాల కింద మనకు అదే కదా రమగారు. ఆలయాల్లో నిధులు అప్పుడు ఏం చేసేవాళ్ళు, ప్రమాదం ఉన్నప్పుడు ఆ బంగారాలని, రత్నాలని, భాండాగారం మొత్తాన్ని ఇటు తరలించేసేవాళ్ళు, ఆలయాల్లో తరలించేసేవాళ్ళు. దాని మీద అంత దాడి జరగదని, దాని మీద కూడా దాడి జరగటం మొదలుపెట్టి, మరి అదే కదా రమ్మగారు. తర్వాత ఏం చేశారు, ఆలయాల్లో దాస్తారని తెలిసి ఆలయం అంతా పగలగొట్టి విగ్రహాలన్నీ ఓడబికి ఏమి దొరుకుతుందేమోనండి పగలగొట్టిన దౌర్భాగ్యులు కొంతమంది, అయితే దొరకలేదని కచ్చకొద్దీ పగలగొట్టిన దౌర్భాగ్యులు ఇంకొంతమంది. హంపి రమ్మగారు ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేసి, అసలు చెక్కటానికి ఎంత చచ్చిపోయి ఉంటారో. వాడు పగలగొట్టడానికి కూడా చచ్చే ఉంటాడు, అంత సులువు కాదు దాన్ని పగలగొట్టడం. కక్షా కార్పణ్యంతో ఈ పనులు చేస్తారు. అయితే ఈ నేలలో దాగిపోయిన నిధులు ఎవడికో ప్రాప్తమని ఒక పాయింట్ ఉంటుంది జయ, వాడికి దొరుకుతుంది. ఎవడికి ప్రాప్తమో ఈ భూగర్భ నిధి దొరకాలి అనేది ప్రాప్తం అంతే. ఇప్పుడు మనకేం తెలుసు, భూగర్భ నిధులు అవి దొరికితే మనం గవర్నమెంట్ పరం చేయాలి. భూగర్భంలో ఉన్నదంతా గవర్నమెంట్దే. అందరూ చేస్తారంటావా? మరి చేయకపోతే దాన్ని ఎక్కడ చెల్లుబాటు చేసుకోలేరు. చెల్లుబాటు చేయగలమనే ఆలోచన ఉన్న వాళ్ళు చేసేసుకుంటారు, దాని ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఎంత గవర్నమెంట్కి చేరుతుందో అంతకి 4 ఇంతలు బజార్లలోకి చేరుతుంది. ఇప్పటి సంగతికి ఎట్లా ఉన్నా, ఇప్పటికి పూర్వకాలంలో 100 ఏళ్ళ నాడు, 50 ఏళ్ళ నాడు, 70 ఏళ్ళ నాడు ఎలాంటి నమ్మకం ఉండేదంటే, సొంత దారికే ఆ వస్తువు కనపడుతుంది కానీ మిగిలిన వాళ్ళకి కనపడదని, ఎవడైతే వారసుడో వాడికే అది చేరుతుందని. ఈ పాతిపెట్టిన వాడి ఆస్థ, వాడి దృఢమైన విశ్వాసం తన కుటుంబానికే ఉపయోగపడాలని, వాడి ఆత్మబలం కుటుంబానికి చేరుస్తుంది 3-4 తరాల తర్వాత కూడా అని ఒక మాట చెప్పుకుని వాళ్ళు. ప్రజల్లో రకరకాల నమ్మకాలు ఉంటాయి చూడు. నమ్మకాన్ని చెడగొట్టలేము మనం, నమ్మకాలు మారవు. ఆ పోనీ చిన్న దశలో చిన్నవాళ్ళు, ఇప్పుడు నేనేదో చెప్పా, నువ్వు అలా ఎందుకుంటుంది రమ్మగారు అంటావు, నీ కూతురు అయితే ఏమంటుంది, అంటే ఒట్టి స్టోరీస్ చెప్తుంది, అలా అనిపిస్తుంది. నా ఏజ్ వచ్చేసరికి నువ్వు నమ్ముతావు, అది నీ ఏజ్ వచ్చేసరికి అది కూడా నమ్ముతుంది. అంతేగా. క్రమంగా జీవితాన్ని చూడగా నమ్మాల్సిన పరిస్థితి వచ్చే తీరుతుంది ఏదో ఒక రోజున. ఎంత వయసు వచ్చినా మారలేదు అంటే, నమ్మలేదు అంటే ఇక లేదన్నమాట వాళ్ళకి. కానీ 90% పీపుల్ ఈ చిన్నతనాల్లో విన్నవి ఏదో ఒక దశలో ప్రూవ్ అవుతాయి, వాళ్ళకి జరుగుతాయి. అట్లా ఒక మంచి కథ ఉంది, చెప్తాం చూడు, లంకి బిందెల మీద. ఈ లంకి బిందెలు దొరికిన కథలు నీకు 10 రకాలైనా చెప్పుంటాను. అవునవును.
ఈ పర్టికులర్ కథలో చాలా విచిత్రమైన సంగతి ఉంది. పూర్వం ఒక పల్లెటూరులో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేదట. తండ్రి యజ్ఞయాగాదులు అవి చేసిన ఆయన, తాత తండ్రి అంతా కూడా. ఆయన బాగా సంపాదించారు. సంపాదిస్తే ఆయనకి పేర్లు గుర్తులేదు, ఏదో ఒక పేరు పెట్టుకుందాం. రామప్పడు అనుకుందాం. ఈ రామప్పడు కుమారుడు కలిగాడు రామప్పడని. అతను ఏమీ బ్రాహ్మణ్యం నేర్చుకోలే, కొడుకు ఏమీ నేర్చుకోలే, ఏదో చేసేవాడు. తండ్రి ఉండగా కూడా ఎంత ఖర్చు పెట్టేసేవాడో. ఆయన జాగ్రత్తగా ఉండేవాడు. వీళ్ళు సంపాదన ఉన్నా, చాలా సంపాదించిన సంపదలు ఉండి, పొలాలు దొడ్లు తోటలు ఇల్లు వాకిళ్ళు ఉన్నప్పటికీ ఆయన అంత ఖర్చుదారి మనిషి కాదు. పూర్వకాలంలో ఖర్చులు ఏముండేవి, దురభ్యాసాలు ఉంటేనే ఖర్చు వస్తుంది. అవును, ఇప్పుడు కూడా అంతే కదా. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాడికి ఖర్చు ఎక్కువ ఉంటుంది. బ్యాడ్ హ్యాబిట్స్లో ఇప్పుడు షాపింగ్ కూడా బ్యాడ్ హ్యాబిట్. అవునండి కదా. సప్తవ్యసనాల్లో షాపింగ్, ఆన్లైన్ షాపింగ్ కూడా సప్తవ్యసనాల్లో ఒకటి. యాడ్ చేసేయాల్సిందే. అయితే ఈ అబ్బాయి పిచ్చిగా ఖర్చు పెట్టేవాడు. ఆయన బెంగ పెట్టుకునేవాడు పాపం. వీడు రేపొద్దున ఏం చేయబోతాడో అని ఆయన అట్లాగే బాధపడుతూనే ఉండేవాడు. క్రమంగా ఇతను పొలాలు గరిగించాడు, తొడ్లు గరిగించాడు, తోటలు గరిగించాడు, ఇల్లు వాకిలి మిగిలినాయి. తండ్రి చనిపోయాక ఆ ఉన్నవి అక్కడ ఉన్నవి మన్నవి, ఇంట్లో ఉన్న వెండి బంగారాలు, ఇత్తడి సామాన్లు, రాకాగులు, సందుకాయ పెట్టెలు కూడా ఉండేవి. అవి కూడా ఖరీదుకి అమ్మేసి ఖర్చులకి, జల్సాలకి, సరదాగా వాడుకోవడం. ఈ జల్సా, ఈ వ్యవహారాలు ఉంటాయి చూడు జయ. ఒక మనిషి జల్సా చేయడు. వీడు జల్సా చేయాలంటే ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉండాలి. అంతే, నలుగురిని తీసుకెళ్ళాలి. నలుగురి మీద ఒకడే ఖర్చు పెడితే వాళ్ళు నువ్వు పోస్తే తాగుతారు, పెడితే తింటారు. వాడెప్పుడు ₹1 తేడు. వాడే రూపాయి తేవాల్సి వస్తే చచ్చినారాడు. నీ దగ్గర ఉంది, పోసుకుంటున్నావు నువ్వు, అంతే అంటారు. ఈ పోసుకునే వ్యవహారంలో ఏమవుతుంది, వీడే నలిగిపోతాడు. చివరికి వీడొక్కడు మిగులుతాడు. మిగిలిన వాళ్ళందరూ జీవితాల్లో సెటిల్ అవుతారు. మనం ఎంతమందిని చూస్తాం జయ గారు. ఒకడు వేస్ట్గా అయిపోతాడు. ఎందుకంటే మొదటి నుంచి ఈ గుంపు జనం అందరికీ ఖర్చు పెట్టింది వాడే. వాడికి ఎక్కువైపోసాడు అంతే. అయితే ఇతను ఏం చేశాడు, అట్లా జల్సాల మీద ఖర్చులు పెట్టి 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 మొత్తం ఒకటేసాడు. ఇల్లు ఒక్కటే మిగిలింది. శెట్టిగారి కొట్లో నుంచి సరుకులు తెచ్చుకునేవాడు. సరుకులు తెచ్చుకుంటూ ఉంటే ఈ సరుకులకి డబ్బు ఇవ్వాల్సి వచ్చి, ఇక ఈ ఊళ్ళో ఉండలేక ఈ రామప్పడు, అతని భార్య, చిన్న పిల్లలతోటి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ శెట్టిగారికి ఈ ఇల్లు అప్పచెప్పారు. మా ఇల్లు మీరు స్వాధీనం చేసేసుకోండి, ఏమైనా చిల్లర మల్లర ఇవ్వమంటే ఆయన ఏదో కొద్దిగా కాస్త ₹4 ఇస్తే ఆ రూపాయలు పుచ్చుకొని పట్నం బతుకు తెరువు కోసం వెళ్ళిపోయారు. ఏం బతికి ఏం తెరువు అయ్యారో తెలీదు, ఎక్కడికో పోయారు. ఆయన పిల్లలు కూడా పిల్లలు పుట్టారు. ఎట్లా బతికారో ఏం చేసుకున్నారో వాళ్ళ దారిని వెళ్ళిపోయారు. శెట్టిగారి పరమైంది ఇల్లు. ఓకే. శెట్టిగారు కొంచెం బాగానే సంపాదించాడు. శెట్టిగారి కాలం ముగిసేసరికల్లా మధ్యలో ఏదో ఈ జ్వరాలు లాంటివి వచ్చి వ్యాపారాలన్నీ కుదేలైపోయింది. శెట్టిగారి కొడుక్కి వ్యాపారం నడవల. మనవడికి అది కూడా లేదు, ఆ కాస్త కూడా లేదు. అయితే మనవడు మాత్రం రాఘవుడు బుద్ధిమంతుడు. అతను ఏమనుకున్నాడు, ఈ ఇల్లు దొడ్డి ఇంతున్నాయి, మనము దొడ్డి శుభ్రంగా బాగు చేసి ఏదైనా మొక్క మోడు పెట్టుకుంటే ఇంట్లో కూరకు వస్తుంది, బయట పావలాకు అమ్ముకోవచ్చు అని చెప్పి వాకిట్లో ఓ చిన్న కొట్టు లాంటిది పెట్టుకుని బయట వైపుకి అవతల దూరంగా ఈ ఇంటి దొడ్డంతా తవ్వటం మొదలుపెట్టాడు. చిన్న దుకాణం, కానీ సరుకులు ఏవో నడిచేది కాస్త. ఈ తవ్వుతూ ఉంటే ఓ పక్కంతా తవ్వి ఏవో మొక్కలేసాడు. రెండో పక్కన చాలా పెద్ద పెరడది. రెండో పక్కన తవ్వేసరికల్లా ఏదో టంగుమని తగిలింది. ఏమిట్రా అని చూస్తే ఒక రాతి పలక. నాపరాయి భూమిలో ఎందుకుంటుంది, భూమి మీద ఉండాలి, లో ఉన్నది ఏమిటా అని ఏం చేశాడు, పెళ్ళాన్ని కూడా సాయం పట్టమని చెరుకో పలుగు రెండో పక్కల నుంచి వేసి ఆ రాయిని తొలగదీశాడు. తొలగదీస్తే 2 బిందెలు దొరికినాయి. అయితే ఈ బిందెలు, అయ్య బాబా ఇంకేముంది, ఏదో ఉండుంటుంది ఇందులో. బిందెలు ఇద్దరు తీశారు. నీళ్లు పోసి శుభ్రంగా అక్కడిగా దండాలు, కుంకాలు గింకాలు, బొట్లు, బోనాలు అన్నీ పెట్టారు. వాటికి అందరికీ చెప్పలా, పోనీలే తెలివిగా అంతా ఊడదీస్తే తేళ్ళు జర్రులు ఉన్నాయి అందులో. అయ్యో, రెండిట్లోనూ మూసేశారు. నిర్ఘాంతపోయారు. అయ్యో రామా, మన కర్మం ఏమిటండి, వాడెవడో దాచిన దౌర్భాగ్యుడు తేళ్ళు జర్రులు పెట్టి ఎట్టా దాచాడు.
అనేసరికి వాడు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆలోచించి సాయంత్రం అన్నాడు భార్యతోటి, "ఒసే అవి తేళ్ళు జర్లు కాదే, బంగారమే, నగో నాణ్యమో అది, మనకు కనపట్టాలా. ఎందుకంటే దీనికి వారసులం మనం కాదు. మనం ఏమనుకున్నాం, దొరకగానే మన బుద్ధికి మనకేమనిపించింది, అమ్మయ్య ఇదేదో దొరికింది బతికేస్తాం అనుకున్నాం. మన ఐడియా వల్లే వీటి అయిపోయింది. అసలైన వాడెవడో వాడికి కనపడతాయి, వారసుడైన వాడికే ఈ బంగారపు వస్తువు కనపడుతుంది. ఇప్పుడు అసలు వారసులు ఎవరు ఇతనికి తెలుసు. తన తాత ఎవరి దగ్గర, బ్రాహ్మడి దగ్గర ఈ ఇల్లు తీసుకున్నాడు. ఆ బ్రాహ్మణ ఆయన ఏనాడో పోయాడు, ఓకే, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, ఈ ఊళ్ళో లేరు. ఈ ఊళ్ళో వాళ్ళని వెళ్ళి కొంచెం ఆరా తీసాడు. ఆయన రామప్పడు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు. ఎప్పుడో బస్తీలో కనపడ్డారని ఎవరో ఒక తాత అన్నాడు, కానీ ఏనాటి కథ అది, 50 సంవత్సరాలు పైనే గడిచిపోయింది. ఓకే, ఇప్పుడు ఎట్లా ఇది చేయటం, సరే ఈయన ఏమన్నాడు, బిందెలు 2 బయట పెట్టుకుందాం, ఓ పని చేద్దాం, 2 తేళ్లని 4 తేళ్లను దుకాణంలో వేళ్లాడగడదాం. ఎవడికి అది బంగారంగా కనపడుతుందో వాడే నిజమైన వారసుడు. ఎవరికి చూపించినా తేళ్లుగానే ఉన్నాయి అవి. ఈ బిందెల మాట చెప్పలే వీళ్ళు. ఆ బిందెల నుంచి తేళ్ళు, ఈ బిందెల నుంచి జరులు తీశారు. తోకలకి తాళ్ళు కట్టి తీసుకెళ్ళి దుకాణంలో ఇట వేళ్లాడేస్తే వచ్చిన వాళ్ళంతా చూసి, ఏమిట్రా తేళ్ళు వేళ్లాడు కట్టావు అని అడిగేవాళ్ళు. సచ్చిన తేలు అది, బతికి లేదు, వీడు తాడు కట్టేసరి చచ్చిపోయింది, కానీ తేలుగానే ఉంది. ఇతను ఏం చెప్పేవాడు, తేలంటే లక్ష్మీదేవి కదా, జర్రన్న లక్ష్మీదేవి, తేలన్నా జర్రన్న. ఊళ్ళల్లో చెప్పుకుంటారు జయ, తేలైతే కొట్టేస్తారు, జర్రిని కొట్టరు. చీపురు పెట్టి పసుపు కుంకుమ వేసి చీపురుతో తోసేస్తారు. జర్రి ఇంట్లో కనపడిందంటే లక్ష్మి ఆగమనం ఉందని నమ్ముతారు ఊళ్ళలో. ఎప్పుడైనా విన్నావు నువ్వు? వినలేదు రమ్మగారు. వినలేదా? జర్రి వస్తే కొట్టకూడదంటారు, దాన్ని తోసేయాలి, పసుపు వేసుకుంటారు అక్కడ. చిన్నప్పుడు రాళ్ళతో కొట్టి చంపేసేదాన్ని రమ్మగారు. నువ్వా దేవుడా, మీరు చెప్పగా ఎంత పని చేశాను, బోళ్ళని లక్ష్మీదేవులు పంపించేశాను, బోళ్ళంత మందిని కొట్టి చంపేదాన్ని. కుడతాయి కదా జయ అవి, అందుకని మేము కూడా కొట్టేవాళ్ళం. మీరు కూడా కుట్టేవాళ్ళ? అమ్మాయి ఓకే. జర్రి కుడితే చాలా కష్టం అమ్మా. అవును, మా అత్తారింట్లో ఈ నమ్మకం ఉంది. అండ్ మా వివాహం అయిన 2-3 ఏళ్ళకి అనుకుంటా, 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో జర్రి కనపడింది మా ఇంట్లో. కనపడితే ఒక పేషెంట్ ఆంటీ, మాకు బాగా ఫ్రెండ్సే వాళ్ళు, వాళ్ళ పిల్లలు బందర్లోనే ఇంజనీరింగ్ అది చదువుకున్నారు, క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆవిడ, అమ్మో జర్రి అని నేను చీపురు పట్టడానికి వెళ్తే, రమా అట్లా చేయకూడదు, ఉండు, అప్పటికి నేను ప్రెగ్నెంట్ కూడా, ఉండు అని దాన్ని తోసేసి చిట్కటి పసుపు పట్టరా అని చల్లిచ్చారు. అన్నపూర్ణ అంటే ఈ మధ్య కాలం చేశారు. లక్ష్మీదేవిట కొట్టకూడదు అన్నారు. ఎప్పుడో మామగారికి చెప్తే మామగారు కూడా అలాగే అన్నారు, కొట్టకే అట్లా తప్పు, ఏమిటో అలా అంటారు, తోసేస్తే దాని దారిని అది పోతుంది, మనం ఎందుకు కొట్టడం, లేనిపోని పాపాలు అన్నారు. ఏమో పాపం ఏమో తెలీదు, మేము కూడా చేసాం అలాంటి. అమ్మయ్య, మీరు చెప్పగానే అసలు మరి లక్ష్మీదేవి కదా రమ్మగారు. అవును, ఎవరి ఊళ్ళలో వాళ్ళ నమ్మకాలు అలా ఉంటాయి. ఈ కట్టినవి కూడా అలాగే ఉండేవి. ఎవ్వరూ దాన్ని తేలుగా తప్పిస్తే ఇంకోలాగా చూడలే, ఎవరికి కనిపించే. ఎన్నాళ్ళో గడిస్తే ఒక కుర్రాడు వచ్చాడు ఒకరోజు, వచ్చి కొట్లో ఏదో కొనుక్కుని చూసి, ఏంటండి బంగారపు వస్తువులు వెళ్ళాడేశారు, మీకు అంత ఎక్కువ ఉందా అని అడిగాడు. అంత ఎక్కువ ఉంటే మా బొట్టి వాళ్ళకి ఇవ్వచ్చుగా దానం అనగానే నిర్కాంతపడి, బాబు ఏ ఊరండి మీది అన్నాడు. ఏ ఊరంటే పక్కనున్న పట్టణం అన్నాడు. మీ నాన్న పేరేంటి, మీ తాత పేరేంటి, మీరు ఏ ఊరు వాళ్ళు, అవన్నీ కనుక్కుని తట్టింది. పేరు వినేశారు కదా, రామప్పడి పేరు అని వినంగానే గుర్తొచ్చింది. బాబు మీది ఈ ఊరే కదా, ఎప్పుడోట మా తాతల నాడు, మేము ఎప్పుడూ రాలేదు, ఏదో పని వెతుక్కుంటూ వచ్చాను, ఏదైనా 12 గుమాస్తా పని ఏమైనా దొరుకుతుందేమోనండి వచ్చాను. మా నాన్న వచ్చినప్పుడే ఈ ఊరి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు, మా తాత వాళ్ళు, ఆయన ఎప్పుడో చెప్పేవాడు కానీ అది కాదనేసరికల్లా కొంచెం చేతులు పుచ్చుకున్నాడు, బాబు లోపలికి రండి మీతో పని ఉందని శెట్టి గారు ఈ వచ్చిన కుర్రాన్ని లోపలి తీసుకెళ్ళి, అయ్యా మీ ఇల్లేనండి ఇది మీ ఇల్లే, మరి మాతో పాటు ఉండండి, మరి నా కోరిక ఒకటి తీర్చండి అనేసరికల్లా సరేనన్నాడు. లోపల తీసుకెళ్ళి
ఆ 2 బిందెలు చూపించాడు. ఉహుం. చూపించి మూతలు తీస్తే ఏంటి ఇంత బంగారమా అన్నాడు కుర్రాడు. అనగానే చూసావా బాబు, నువ్వు నిజమైన వారసుడివి, నీకు ఇట కనపడింది. మేము ఇది ఎన్నాళ్ల క్రితమో మాకు దొరికినాయి. మాకు తెల్లును మాకు తేళ్ళు జెర్లు కనపడితే అక్కడ వేళ్లాడేశాను తేళ్లని జెర్లని. ఎవరైనా చూసి ఇది బంగారం అని పసిగడితే కనపడితే, బంగారంగా కనపడితే వాడే నిజమైన వారసుడని దేవుడికి దండం పెట్టుకుని వేళ్లాడేసి పెట్టుకున్నాను నాయన. ఉమ్. మీ 2 బిందెలు మీరు తీసుకోండి. మీ బిందెలు ఇవి మా దగ్గర వద్దు. మీకు అప్పచెప్పిన పుణ్యం ఏదైనా ఉంటే అది నాకు దక్కుతుంది నాయన. మీరు చెడిపోయారు, సంసారం అంతా నేలపాలైపోయింది, తీసుకోండి అన్నాడు. కుర్రాడు పిచ్చి పిచ్చిగా ఆశ్చర్యపోయాడు. నాకు దక్కపోయినా పర్వాలా, పక్కవాడికి దక్కకూడదు అనుకుంటారు. తేళ్ళు జెర్లు అని తెలుసుకుని వాటి ఆ బిందెల్ని తీసుకెళ్ళి ఎక్కడైనా ఏ నదిలోనో చెరువులోనో ముంచేయకుండా దాచి వారసుడి కోసం ఉండి వాళ్ళకి అప్పచెప్తే మేము బాగుపడతామని నమ్మేవు. నువ్వు ఎక్కడ వాడిపోయి భలే వాడివి అని చాలా సంతోషించి, అయితే సరే తీసుకుంటా, అవి నాకు ఇచ్చే. అయితే నాకు 2 బిందెలు లభించినందుకు ఒక బిందెని నేను దానం చేద్దాం అనుకుంటున్నా. దానం పట్టు నా దగ్గర నువ్వు. నేను ఒకటి దానం చేస్తా. ఇది అయాచితంగా లభించింది, పిత్రార్జితం. మా తాతదో ముత్తాతదో వాళ్ళ తాతదోను తెలీదు. మా తాతకే తెలీదు. మా తాతకి తెలిస్తే ఆయన అదే అప్పుడే లాగేసేవాడు కదా. అనేసరికల్లా సరే వీళ్ళు ఆయనే ఇస్తానంటున్నాడుగా, అట్లాగే బాబు మీరు మంత్రం చెప్పి దానం ఇవ్వండి అన్నారు. మంత్రం చెప్పి దానం ఇచ్చాడు. తర్వాత ఈ శెట్టి గారు భార్య ఇద్దరు భయంగా బిందె తెరిచి చూస్తే అందులో బంగారు కణికలే ఉంది. న్యాయంగా తీసుకున్నందుకు బంగారం లభించింది. ఈ కాలంలో చెల్లుతుందా ఈ కథ? అస్సలు కదా. ఈ కాలంలో నాకు దక్కపోతే ఎవరికీ దక్కకూడదు. మనుషులు కూడా చంపి తగలబడుతున్నారు ఇప్పుడు. మరి అంతే కదండి. నాకు దక్కది ఈ అమ్మాయి, ఇంకోటి దక్కకూడదు, నాకు దక్కని అబ్బాయి కూడా ఎవరికి దక్కకూడదు అనే ఫీలింగులు వచ్చినాయి. ఆస్తి అంతే, బంగారం అంతే, డబ్బు అంతే, ప్రతిదీ అంతే. నాకు పుట్టలేదు పిల్లలు, దీనికి ఎందుకు పుట్టాలి, ఇలాంటి భావాలు కూడా వచ్చినాయి, చూస్తున్నాం. అవి వచ్చినాయి. అదొక పాయింట్. అయితే ఇది మీదే తీసుకోండి అని ఇస్తే కొంచెం వెనక్కిద్దామనుకునేవాడు ఎక్కడైనా ఉన్నాడా లోకంలో? అస్సలు లేదు, అది లేదు. అసలు వారసుడికే దక్కాలన్న నియమం అస్సలు లేదు. ఇప్పుడు కాలం మారిపోయింది కదా, పూర్తిగా మారినా కూడా ఇలాంటి లంకెబిందెల కథలు వింటే ఇందులో ఒక నీతి సూత్రం ఉంది. ఏ వస్తువైనా దాని ఓనర్ ఎవడో వాడికి అప్పచెప్పాలి. అది మంచిది, అదొక పాజిటివ్ వైబ్ అంతే. దానికోసమని ఈ కథ చెప్పుకుంటున్నాం. కథ కంచికి మనం ఇంటికి. చాలా చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.